సిలువలో శ్రమను పొందడం ద్వారా, సిలువలో ఆయన మరణించడం ద్వారా పాపానిపై విజయాన్ని పొందాడు. 2 మరణముపై విజయాన్ని పొందాడు. 3 సాతానుపై విజయాన్ని కూడా దేవుడు మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతానును కూడా జయించగలిగాడు. ఎలా జయించగలిగాడు? ఆయన సిలువలో మరణించడం ద్వారా, ఆయన సిలువలో మరణించి సమాప్తం చేయడం ద్వారా మరి సాతాన్ని జయించగలిగాడు, పాపాన్ని జయించగలిగాడు. చివరికి మరణాన్ని కూడా జయాన్ని పొందిన వాడుగా మనం చూస్తున్నాం. మరి తండ్రి తనకు అప్పగించిన బాధ్యతలంతటినీ కూడా కుమారుడు ఏం చేశాడండి? తాను చేయవలసిన పనంతా కూడా యేసుక్రీస్తు వారు సమర్థవంతంగా పూర్తి చేసి ఆయన సిలువలో 6వ మాట అంటున్నాడు,